భీమవరం వేదికగా ప్రత్యర్థులకు సవాల్ విసిరారు పివి సునీల్ కుమార్. తన తండ్రి అంత్యక్రియలను క్రైస్తవ పద్ధతిలోనే చేశా, హల్లెలూయా అంటున్నా, దమ్ముంటే తన ఎస్సీ సర్టిఫికెట్ రద్దు చేయించాలంటూ ఛాలెంజ్ విసిరారు. క్రైస్తవుడిగా ఉండడం నేరమా, బ్యాంకులకు కన్నాలు వేయడం నేరమా అంటూ సెటార్లు వేశారు. చర్చకు వెళ్లే క్రైస్తవులు కాదు, ఇంట్లో బైబిల్ జీసస్ ఫోటో ఉన్న క్రైస్తవులు కాదు అన్నారు. బాప్టిజం సర్టిఫికెట్ ఆధారంగా మాత్రమే క్రైస్తవులు అవుతారన్న హైకోర్టు తీర్పును అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సిఐడి చీఫ్ గా ఉండి 4000 అట్రాసిటీ కేసులపై ఛార్జ్ షీట్లు వేయించానన్న పివి సునీల్ మతం మారితే కులం పోతుందా, కుల వివక్ష పోతుందా అంటూ ప్రశ్నించారు. హల్లెలూయా. ఇప్పుడు హల్లెలూయా అన్న నా క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దు చేయండి చూద్దాం. 10 ఏళ్ల నుంచి ఉద్యోగాన్ని పణంగా పెట్టి నేను పోరాడుతూ ఉన్నా. 10 ఏళ్ల నుంచి నేను సిఐడి చీఫ్గా ఉంటే నాకున్న చిన్న అధికార పరిధిలో 4000 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెండింగ్ ఉంటే వాటన్నిటిని కూడా ఛార్జ్ షీట్ వేయించాను రాష్ట్రం మొత్తం. ఈరోజు క్రైస్తవ సమాజం ఒక భయంలో ఉంది. ఆ భయాన్ని నుంచి అందరికీ ఒక ధైర్యం ఇవ్వాల్సిన అవసరం మనకు. చనిపోయినప్పుడు మా నాన్నగారు చనిపోయినప్పుడు కూడా మేము సమాధి చేసిన తర్వాత మీటింగ్ పెట్టి లైవ్లో చెప్పాను, ఇదిగో సమాధి చేశాను, మరి నువ్వు వచ్చి ఇక్కడ ఫోటోలు తీసి క్యాస్ట్ సర్టిఫికెట్లు ఏమైనా రద్దు చేపిస్తావేమో, చేయించు వచ్చి, ఇదిగో మా సిఎస్ఐ సంఘ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తున్నారు, లైవ్ పెట్టాను, ఏం చేస్తావో చేసుకోవాలి. కేవలం బాప్తిస్తం తీసుకున్న వాళ్ళు మాత్రమే క్రైస్తవులు. చర్చికి వెళ్తే క్రైస్తవుడు అయిపోడండి. నేను వైట్ హౌస్కి వెళ్తాను, అమెరికా ప్రెసిడెంట్ అయిపోతానా? మీరు పాస్ తీసుకుని అసెంబ్లీకి వెళ్తారు, మీరు ఎమ్మెల్యే అయిపోతారా? మీరు పార్లమెంట్కి వెళ్తారు, ఎంపీ అయిపోతారా? గెస్ట్ పాస్ తీసుకుని. అలాగే చర్చికి వెళ్ళిన ప్రతివాడు ఒక గెస్టో లేకపోతే నేర్చుకోవాలని వెళ్ళిన వాడు అవుతాడు తప్ప క్రైస్తవుడు అయిపోయాడు ఉన్నపళంగా. చర్చికి వెళ్ళారు, విశ్వాసం కలిగితే బాప్తిస్తం తీసుకుని క్రైస్తవుడు అవుతాడు, లేదా వెళ్తూనే ఉంటాడు. ఇంట్లో బైబిల్ ఉన్నంత మాత్రాన ప్రమాదమే లేదని కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పింది. బైబిల్ ఉండొచ్చు, చదువుకుంటూ ఉండొచ్చు, అంత మాత్రాన క్రైస్తవుడు ఎలా అవుతాడు? ఇంట్లో జీసస్ క్రైస్ట్ పదం ఉండొచ్చు, అంత మాత్రాన ఆయన క్రైస్తవుడు ఎలా అవుతాడు? కాబట్టి హైకోర్టు చెప్పినా మీకు లెక్కలేదు. వచ్చి ఇంట్లో బైబిల్ ఉందా, క్రీస్తు ఫోటో ఉందా అని అడుగుతారు. కాబట్టి నేను ప్రభుత్వానికి చేసే విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి భట్టు దేవానంద్ గారు ఏపీ హైకోర్టు జస్టిస్ ఇచ్చినటువంటి సింగిల్ జడ్జిమెంటు తీర్పు ఏదైతుందో దాని మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, కలెక్టర్లు అందరికీ కూడా ఒక క్లాసులు పెట్టండి. చర్చికి వెళ్తే అది నేరమా? క్రైస్తవుడిగా ఉండటం నేరమా? అదేమన్నా తప్పుడు పనా? బ్యాంకు కన్నాలు వేయటమా అండి క్రైస్తవుడిగా? నేను క్యాస్ట్ సర్టిఫికేట్ ఇమ్మన్న, రిలీజియన్ సర్టిఫికేట్ కాదు. కాబట్టి ఆ రిలీజియన్ అనేది తీసేస్తున్నాం అని చెప్తే చాలు. దీనికోసం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనం పోరాడతాం కలిసి.